ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు నిజమైన పేదవాడి ఆకలి నింపుతున్నాయి. వివిధ పట్టణ కేంద్రాల్లో 200లకు పైగా ఈ క్యాంటీన్లు నడుస్తున్నాయి. ఏదో ఒక వ్యాపకంతో పట్టణానికి చేరుకున్న గ్రామీణ ప్రజలు, షాపుల్లో పనిచేస్తున్న కూలీలు, యాచకులు ఇక్కడ ఆకలి తీర్చుకుంటారు. ఈ క్రమంలో శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్ కూడలి వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను ఒకసారి పరిశీలిద్దామా? అయితే రండి ఒకసారి చూద్దాం. అన్నా క్యాంటీన్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఏంటంటే కూట ప్రభుత్వంలో అతను వచ్చిన వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం అనేది చాలా అద్భుతమైన. ఆగస్టు 16వ తేదీ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అన్నా క్యాంటీన్ మరి విద్యార్థి అందరికీ, విద్యార్థులకి, మరి పేదవాళ్ళకి, అలాగే రోజు కూలి చేసుకున్న వాళ్ళకి ఎంతో సంతృప్తిగా ఉండేది. చాలా దిగంగా బాధ్యతలు సార్. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 3 పార్టీలు కలుపుకొని ఈరోజు మీరు పేదవాడికి దండం పెడతానండి. ఆయన మౌన భవన్ దేవుడు అండి. ఆయన కళ్ళ చల్లగా ఉండాలని కోరుకుంటానండి. భోజనం రుచి ఎలాగుందమ్మా? మీరు ఆడవాళ్ళకి తెలుస్తుంది బాగా. ఎలా ఉంది? చాలా బాగుంది. మీరు ఏం వచ్చారు? శ్రీకాకుళం హాస్పిటల్కి వచ్చారు. గుడికి వెళ్ళారు. ఇప్పుడు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చెప్పాలనుకుంటారు? చంద్రబాబు నాయుడికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటాను. ఎందుకు? భోజనం పెట్టాను. పేదవాళ్ళకి కూడా ఇక్కడ భోజనం చేసి వెళ్తారు. చాలా బాగుంది. ఏంటి పెట్టారు ఈరోజు? సాంబారు, తెలుగు రుచిగా ఉంది. అన్నం కూడా చాలా బాగుంది. ఇంట్లో ఎలాగంటే భోజనం ఉంటుంది ఇలాగ రోజు? అంటే పేదవాళ్ళ ఇంట్లోనే ఈ రైస్ వండరు. కూరలు ఇన్ని రకాలు ఉండవు. చాలా బాగుంది. ఎవరి వల్ల ఈ అవకాశం వచ్చింది? చంద్రబాబు నాయుడు పప్పు ఉంది, దోమల కూర ఉంది, రైస్ ఉంది. అంటే ఒక మంచి ఫుడ్ తింటాం కదా, వాటిలో ఎలా చేస్తుంది ఇక్కడ కొంచెం చంద్రని పౌడర్ అదే అలా చేస్తే మళ్ళీ ఓపెనింగ్ అయ్యి అందరికీ పేదలకు ఫుడ్ దొరుకుతుంది. 5 రూపాయల భోజనం అంటే ఈరోజు ఏమవుతుంది? 5 రూపాయల భోజనం పట్టి ప్రతి ఒక్క కూలోడు కానీ అనుకోడు కానీ పబ్లిక్ పేదోళ్ళు లెక్క కాదు. వాళ్ళందరూ కూడా చక్కగా పూజ చేస్తుంది. భోజనం కూడా బాగుంది. అందరూ కూడా ఆడుతుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తుంటారు ఏమనంటే ఈ అన్నా క్యాంటీన్ 5 రూపాయలే. చంద్రబాబు నాయుడు గారు నిజంగాను అలా ఎలాగా ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ మరి ఇక్కడ సర్వీస్ చేసి ముందు ఉండి ఇలా కంటిన్యూగా చేయాలని మా యొక్క వర్కర్స్ అంతా కూడాను మరీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతూ అలా. ఇక్కడ ఏం చేస్తుంటారు? వెరీ గుడ్. మీరు ఎలా ఫీల్ అవుతుంది పని చేస్తుంటారు? ఓకే. ఎలాంటి సంతోషం? మీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా పని. ఇంతమంది తింటుంటే ఆకలి తీరుతుంది. ఓకే ఓకే. పేద ప్రజలు. ఓకే ఓకే. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టి చంద్రబాబు నాయుడుకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషం ఫీల్ అవుతున్నాం. అతను దేవుడే. ఎవరు? చంద్రబాబు నాయుడు. మళ్ళీ చెప్పండి. ఇలా ఉదయం 7:15 కల్లా మేము 7 గంటలకి ఇక్కడ సర్వీస్కి వచ్చేస్తామండి. అందరూ కలిసి 7:10, 7:10, 7:20 కల్లా మేము స్టార్ట్ చేసేస్తాం. ఏంటంటే పెడతారు? ఫస్ట్ సోమవారం పూరి వస్తుంది సార్ 50 మందికి. అక్కడి నుంచి ఇడ్లీ 400 మందికి వస్తుంది సార్. అలా 450 మందికి మేము ఉదయం. అలాగే మధ్యాహ్నం మేము 600 మధ్యాహ్నం 11:12 కల్లా మేము వర్కర్స్ అంతా ఉంటాము. 12:15 వేసి మేము స్టార్ట్ చేస్తాం సార్. 650 మందికి వస్తుంది భోజనాలు. అలాగే ఈవినింగ్ 6:15 మధ్యాహ్నం భోజనం రైస్, అన్నము, పప్పు, పెరుగు, పచ్చడి, ఒక కర్రీ, ఏదో ఒక కూర ఉంటుంది. అది మన బంగాళదుంప
పచ్చడి, తర్వాత మా టమాటా వేసి వంకాయ కూర, అలాగే బఠానీ కూర, నెక్స్ట్ ఏమో మిల్ మేకర్స్ వేసి కూర చేస్తారు సార్. చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలా సాయంకాలం సాయంకాలం కూడా 5:30 కల్లా మేము భోజనం స్టార్ట్ చేస్తాం సార్. అక్కడి నుంచి 250 మందికి మేము టికెట్ తెప్పిస్తాం. భోజనం రాత్రి ఏంటమ్మా? రాత్రి కూడా సేమ్ రైస్, పెరుగు, ఒక కర్రీ, సాంబార్ ఉంటుంది సార్. అందరూ తృప్తిగా తింటారు. అందరూ తృప్తిగా తింటారు. ఎవరైనా ఒకవేళ వచ్చి ఇబ్బంది పడిన వాళ్ళు కూడా మేము ఒక మాట చెప్తాం, బాబు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి,